ఇంట్లో ఉండే వాటితోనే ఆలు దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం రైస్‌లో వాటర్ వేసుకొని, కొద్దిగా మసాలా దినుసులు, కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. రైస్ 75% ఉడికితే సరిపోతుంది. మరొక బౌల్‌లోకి ఆలుగడ్డలు వేసుకొని అవి కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల పెరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కొత్తిమీర, మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు వేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం వేసుకున్న తర్వాత వీటినైతే మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మరొక బౌల్ తీసుకొని అందులోకి మనం ఆనియన్స్ వేయించగా మిగిలిన ఆయిల్ ఉంటది గదా! అది వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మసాలాను అందులో వేసుకోవాలి. దానిపై నుండి రైస్ వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ పై ఈ బౌల్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. వీడియో చూసిన తర్వాత వెళ్ళిపోకండి. ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా ఛానెల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.